prayer is a very strong thing. First verse also we need to learn some very important thing ఏంటంటే it says now there were prophets and teachers in the church in Antioch. బర్నబా యాంటియాక్ వెళ్ళేటప్పటికి ప్రాఫిట్స్ టీచర్స్ లేరు, ఓన్లీ ఇవాంజలిస్ట్ వెళ్ళారు, కొంచెం సువార్త చేశారు. దెర్ వాజ్ అ బిగ్ బంచ్ ఆఫ్ బిలీవర్స్ అంతే. సో బర్నబాస్ అక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ వాళ్ళకి అడ్హాక్ గా ఏదో నేర్పించేసి సిస్టమాటిక్ టీచింగ్ లేకుండా ఆయన మినిస్టర్ చేస్తే ఈ స్టేజ్ కి చర్చ్ వచ్చేది కాదు. ఆయన చాలా సిస్టమాటిక్ గా he ministered to them. ఒక సిస్టమ్ కట్టారు త్రూ అవుట్ ద లైఫ్ ఆఫ్ బర్నబాస్ గాని పాల్ గాని. వీళ్ళ లైఫ్ అంతట్లో మనం చూసినట్లయితే వాళ్ళ చేతికి ఒక బిలీవర్ ని లేకపోతే వాళ్ళ చేతికి ఒక చర్చ్ ని ఇస్తే 1.5 year బేసిక్ గా వాళ్ళు ఉండే టైం పీరియడ్స్ ఎక్కువగా. ఆ 1.5 పీరియడ్ లో ఒక స్ట్రక్చర్ ని బిల్డ్ చేసేస్తారు. అంటే అటానమస్ గా ఇండిపెండెంట్ గా ఆ చర్చ్ స్టాండ్ అవ్వడానికి కావలసిన మినిస్టర్స్ అందరినీ వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ లో పెట్టి చాలా చక్కగా చర్చ్ ని వాళ్ళు రెడీ చేసినట్టు మనం చూడు. దిస్ వెరీ వెరీ బిగ్ వర్క్. ఏ రేంజ్ లో వీళ్ళు బిల్డ్ చేశారు అని అంటే, ఎందుకంటే ఈ రోజుల్లో టు బిల్డ్ భయపడతాం, ఎందుకంటే బిల్డ్ చేస్తే మేబీ ఐ లూజ్ మై సెల్ఫ్ ఏమో అనే భయం. కానీ ఇక్కడ వి సీ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే బర్నబాస్ అండ్ పాల్ బిల్ట్ ద స్ట్రక్చర్ దేర్, వాళ్ళకి దేవుడు యాడ్ చేసిన వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఇక్కడ ఫస్ట్ వర్స్ లో చూసినట్లయితే సైమన్ కాల్ ద నిగర్ అని ఉంటది కదా. ఈయన ఎవరు అంటే క్యురేనీడ్ అయిన సీమోను, యేసు ప్రభు సిలువ మోసాడు కదా, ఆ వ్యక్తి, దట్ క్యాండిడేట్. సో వి సీ దట్ బ్యూటిఫుల్ పీపుల్ వర్ బ్రాట్ టుగెదర్. బర్నబాస్ పాల్ బిల్డ్ చేసిన ఈ స్ట్రక్చర్ బర్నబాస్ పాల్ కే మళ్ళీ ఉపయోగపడింది. సో వెన్ వీ రియలీ బిల్డ్ ద చర్చ్ విల్ నెవర్ పుట్ అస్ డౌన్. లేకపోతే మనం బిల్డ్ చేసేది మనల్ని ఎప్పుడు కింద పారేది, కానీ ఇంకో మాటలో మనం బిల్డ్ చేసేది ఖచ్చితంగా అది మనల్ని మళ్ళీ లేపేదిగా ఉంటది. క్వైట్ టైం చేసుకున్నాను. వెన్ ఐఎమ్ ప్రీచింగ్, నా క్వైట్ టైం నే అంటే నాతో దేవుడు పర్సనల్ గా ఏం చేస్తున్నాడో దాన్నే ప్రజలకి చెప్పడమో ప్రజల దగ్గర ఎక్స్పెక్ట్ చేయడమో చేస్తా ఉంటాం. కానీ సిస్టమాటిక్ గా వెళ్ళినప్పుడు God has a different way for me and for the church. అందుకనే when we see the epistles, దేవుడు సంఘంతో ఏం చెప్పమన్నాడో అది చెప్తా వచ్చారు. పర్సనల్ లైఫ్ దేవుడు వాళ్ళతో ఏం చేస్తున్నాడు అదే. సో ఈ రెండింటిని మనం సిస్టమాటిక్ గా తీసుకెళ్ళడం చాలా ఇంపార్టెంట్. హీ బిల్ట్ దట్ సిస్టమ్. మనము ఇమీడియట్ సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయడం, ఆ టైం కి డెలిగేట్ చేసుకోవడం, దట్స్ ఆల్ గ్రేట్. కానీ మనం లేకపోయినా పని జరగాలి, మనం లేకపోయినా ఒక చర్చ్ మెచ్యూరిటీలోకి వెళ్ళాలి అని అంటే we need to build this hierarchy, we need to build this system అని అనుకుంటున్నా. So first verse is that system building. Years and years of system building. Teachers unnaru, prophets unnaru, వాళ్ళ prayer meetings ఉన్నాయి, and they were open to the voice of the Holy Spirit. ఇలాంటి స్టేట్ కి తీసుకొని రావడం వెరీ వెరీ డిఫికల్ట్. పని చేయడం ఈజీ, కానీ పని జరిగే ఒక సిస్టమ్ ని డెవలప్ చేయడం చాలా కష్టం. ఐ థింక్ దట్స్ వాట్ దే బోత్ డిడ్ ఇన్ ది ఫస్ట్ వర్స్.